సో ఇప్పుడు మనం ఒక్కొక్క కోర్స్ గురించి మాట్లాడుకుంటే ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి సాఫ్ట్వేర్లో ఎస్పెషల్లీ ఏఐ మొత్తం సాఫ్ట్వేర్ కోర్సెస్ని కానీ సాఫ్ట్వేర్ జాబ్స్ని కానీ ఓవర్టేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు బట్ ఈజ్ ఇట్ ట్రూ? సి ఏఐ అనేది ఇట్స్ ఎ పార్ట్ అండి. ఇట్ విల్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ప్రతి ఒక్క దాంట్లో ఏఐ వస్తుంది. ఈవెన్ మెడికల్లో వస్తుంది, అగ్రికల్చర్, ఇంటర్నెట్ ఎలా పార్ట్ ఆఫ్ లైఫ్ అదే అట్లా అవుతుంది. సో ఇట్ డజంట్ మీన్ దట్ ఏఐ విల్ టేక్ ఓవర్ ఆల్ ఐటీ జాబ్స్. నో, బికాస్ ఇట్ విల్ క్రియేట్ మోర్ ఐటీ జాబ్స్. ఓకే. ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గర ఆటోమేషన్ స్టార్ట్ అవుతుంది, ప్రిడిక్టివ్ అనాలిసిస్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ప్రీవియస్గా ఫార్మింగ్లో ఏమన్నా క్రాప్, ఫర్ ఎగ్జాంపుల్ సార్టింగ్, ఒక చెట్లో ఒక సైజ్ యాపిల్ వస్తుంది, అంతా ఒక మిషన్లో వేసిన తర్వాత ఒక కంటైనర్లో వేసిన తర్వాత అది ప్యాక్ చేయాలి, క్వాలిటీ యాపిల్స్ మాత్రం పిక్ చేయాలి. సో ఇట్ విల్ స్కాన్ ఇట్. సో అది ఆ స్కాన్ చేయడం కూడా అది మిషన్కి ఫీడ్ చేసింటారు. ఇదంతా ఆటోమేటిక్ చేసేది. మాన్యువల్గా మనం గేజ్ చేసి చేయడం అంటే కష్టం కదా. సో అగ్రికల్చర్లో కూడా వెళ్ళి, సో ఎవ్రీబడి నీడ్ ఐటీ. ఎక్కడ చూసినా వస్తుంది. ఇంకా ఈవెన్ మెడికల్లో కూడా వస్తుంది. మెడికల్లో ప్రిడిక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రిడిక్టివ్ అనాలిసిస్ అంటే నీ బ్లడ్ టెస్ట్ ఇవన్నీ రిపోర్ట్స్ బట్టి దే కెన్ ప్రిడిక్ట్. సో నీ లైఫ్ స్టైల్ బట్టి నీకున్న కొలెస్ట్రాల్ లెవెల్, నీకున్న ప్రీ డయాగ్నోసిస్ అనుకోండి, అది చేయగలుగుతుంది. ఎందుకంటే 10 years తర్వాత నీ డేటా చూసుకున్న తర్వాత క్యాన్సర్ ఎవరికి వచ్చింది, హార్ట్ అటాక్ ఎవరికి వస్తుంది, ఇది కూడా తెలుస్తుంది. ఇంకా ఫ్యూచర్లో ఈజీగా తెలిసిపోతుంది.